అనన్య ఒక చిన్న పట్టణంలో టీచర్గా పనిచేస్తుంది. తన విద్యార్థులంటే ఆమెకు ప్రాణం. వారి భవిష్యత్తును తీర్చిదిద్దడమే తన జీవిత లక్ష్యం అనుకునేది. పెళ్లి, ప్రేమ లాంటి విషయాల గురించి ఆలోచించడానికి కూడా ఆమెకు సమయం ఉండేది కాదు. అదే ఊరిలో ఆకాష్ అనే యువకుడు ఉండేవాడు. అతను ప్రకృతిని అమితంగా ప్రేమించేవాడు. తన పొలంలో రకరకాల మొక్కలు పెంచుతూ వాటి సంరక్షణలో ఆనందం పొందేవాడు. అనన్య పిల్లలకు ప్రకృతి గురించి చెప్పడానికి తరచూ ఆకాష్ సహాయం తీసుకునేది. మొదట్లో ఇది కేవలం ఉపాధ్యాయురాలు, సహాయకుడి మధ్య ఉన్న సంబంధంలానే ఉండేది. కాని ఆకాష్ నిశ్శబ్దంగా అనన్యని గమనించేవాడు. ఆమె పిల్లల పట్ల చూపించే శ్రద్ధ, తన పని పట్ల ఉండే అంకితభావం అతన్ని ఆకర్షించాయి. అనన్య కూడా ఆకాష్ ప్రకృతిని ప్రేమించే విధానాన్ని, ప్రతి మొక్కను ఒక బిడ్డలా చూసుకునే అతని మనస్తత్వాన్ని మెచ్చుకునేది. ఒకసారి పాఠశాలలో నిర్వహించిన వనమహోత్సవానికి ఆకాష్ ప్రత్యేకంగా కొన్ని అరుదైన మొక్కలను తెచ్చాడు. వాటి గురించి అనన్య విద్యార్థులకు వివరిస్తుండగా ఆకాష్ ఆమె కళ్లల్లోని మెరుపును చూశాడు. ఆ క్షణం అతనికి అర్థమైంది, అనన్య కేవలం టీచర్ మాత్రమే కాదు, ఒక అద్భుతమైన వ్యక్తి అని. అనన్య తండ్రికి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆకాష్ తన పనులన్నీ పక్కన పెట్టి ఆమెకు తోడుగా నిలిచాడు. ఆసుపత్రికి వెళ్లడం దగ్గర నుంచి అవసరమైన ఏర్పాట్లు చూడటం వరకు అన్నీ స్వయంగా చేశాడు. ఎప్పుడూ తన ప్రేమను మాటల్లో చెప్పకపోయినా అతని చర్యలు అనన్యకు అన్నీ తెలియచేశాయి. ఒకరోజు సాయంత్రం అనన్య ఆకాష్ పొలంలో కూర్చుని ఉంది. చల్లని గాలి వీస్తుండగా ఆమె అతని వైపు తిరిగి అడిగింది, నాకు ఎప్పుడూ ఇంత సహాయం చేస్తున్నావెందుకు ఆకాష్? ఆకాష్ నవ్వి, ప్రకృతిని ప్రేమించే వాళ్లకు సహాయం చేయడం అలవాటే అనన్యగారు. మీ విద్యార్థులు కూడా ప్రకృతిలో భాగమే కదా అన్నాడు. అనన్య అతని కళ్లల్లోకి చూసింది. ఆ చూపుల్లో దాగి ఉన్న ప్రేమ ఆమె హృదయాన్ని తాకింది. నువ్వు చెప్పేది నిజమే కావచ్చు ఆకాష్, కానీ ఈ సహాయం వెనుక ఇంకేదో ఉందని నా మనసుకు తెలుసు అంది అనన్య మృదువుగా. ఆకాష్ కొంచెం సంకోచించి, అవును అనన్య, నిన్ను మొదటిసారి చూసినప్పుడే నీ నిస్వార్థమైన మనసు నాకు నచ్చింది. నువ్వు నీ విద్యార్థుల కోసం తపించే విధానం నన్ను కదిలించింది. ప్రేమని ఎలా చెప్పాలో నాకు తెలియదు కాని. అనన్య అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. కొన్నిసార్లు మాటలు అవసరం లేదు ఆకాష్, నీ కళ్ళు, నీ చర్యలు అన్నీ చెప్పాయి. ఆ క్షణం ప్రకృతి కూడా వారి ప్రేమకు సాక్షిగా నిలిచింది. చల్లని గాలులు మరింత ఆహ్లాదకరంగా వీచాయి. పక్షుల కిలకిల రావాలు వారి మౌన సంభాషణకు నేపథ్య సంగీతంలా వినిపించాయి. ఈ కథలో నిశ్శబ్దమైన ప్రేమతో పాటు ప్రకృతి యొక్క అందం కూడా ముడిపడి ఉంది. ఈ కథ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పగలరా? మీ అభిప్రాయం మాకు చాలా ముఖ్యం. తరువాతి కథలను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.